హ్యాపీ దీపావళి భవాని. పాపం ఎన్ని డాగ్స్ కి ఎన్ని ఇంట్లలో మామూలుగా కాల్చేటివి కాల్చొచ్చు కదా, ఆకాశంలో పోయి కాల్చడం వల్ల అవన్నీ ఆ నిప్పు రవ్వలన్నీ అక్కడిక్కడ ఒక పట్టణ ఉండే దగ్గర అంటే ఒక కప్పు కింద ఉంటే ఏం కాదు జంతువులకి, రోడ్డు మీద ఉండే జంతువులకి ఎంత ప్రాబ్లం అయిద్దో చూడండి. ఆకాశంలో బాంబులు కాలుస్తున్నారు, అవి నిప్పు రవ్వలు పడుతున్నాయి. ఇందాక మన ఇంట్లో కూడా భూచక్రం వెలిగిస్తే అది ఇలా తిరిగినప్పుడు ఆ నిప్పు రవ్వలంతా భూమి మీద పడిపోయి ఉన్నాయి. చిన్న మృగాక్షి తల్లిని అప్పటికి చెప్పులు వేసుకోమని చెప్పాం, అయినా ఆ ఇంట్లోకి వెళ్ళేసి వాటర్ తాగొస్తున్నాను చేసుకొని వాటర్ తాగి మర్చిపోయి చెప్పులు లేకుండా వచ్చేసి తొక్కింది. కాలికి అది అతుక్కొని పోయింది, ఆ నిప్పు రవ్వ అతుక్కొని వదిలిపెట్టలేదు. ఇక నేను సేమ్ నాకు అది జరిగింది. నేనేంటంటే భవానీ మాత మాలలో ఉండడం వల్ల కాళ్ళకి చెప్పులు వేసుకోలేదు, పోయి నిప్పు రవ్వ మీదే కాలు పెట్టాను నేను. ఇంకా ఇద్దరికి సేమ్.